హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్వి క్లాగ్స్. ఇదైతే రథసప్తమి వీడియో అండి. ఆ రోజు ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని తులసం దగ్గర కూడా చేసుకొని గుడికైతే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ వెళ్ళలేదు గుడికి, ఈవినింగ్ వెళ్ళాం. ఈవినింగ్ మా దగ్గరలో ఉన్న రాజుపాలెం చాలా ఫేమస్ అండి, అక్కడికి వెళ్ళాము. చాలా అంటే చాలా రష్గా ఉందండి. మేము వెళ్తూ ఉన్నప్పుడే మేము 5:30కి అలా స్టార్ట్ అయ్యాం. అప్పటికే ఫుల్గా బిజీగా ఉంది. ఎళ్తున్న మార్నింగ్ నుంచి ఇలాగే ఉంటదండి. ఈవినింగ్ ఏంటంటే ప్రోగ్రామ్స్ అవి కూడా ఉంటాయి. ఇంకా ఎక్కువ జనాలది ఉంటారనమాట. ఆటోస్ అన్నీ ఒకవైపు, బైక్స్ అన్నీ ఒకవైపు అలా సేర్ చేసి పెట్టారండి. ఇక్కడ బైక్స్ పెట్టేసి చాలా దూరం మళ్ళీ లోపలికి నడిచి ఎళ్ళాలనమాట. కిందని బైక్స్ పెట్టేయాలి. పైన చూడండి ఇంక వాళ్ళు చివరి లైట్ కనిపిస్తుంది కదండీ! అక్కడికి ఆ పైకెళ్ళాలి. స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ద్వారా వెళ్ళడమే. స్టెప్స్ ఎక్కేటప్పుడైతే అస్సలు ఖాళీలే లేదండి. అలాగే కొంచెం తోసుకొని వెళ్ళాం. మా చార్వికయితే గొట్టు నుంచి నడుచుకొనొచ్చాడు. ఇక అయితే ఆంజనేయ స్వామి దగ్గర నైవేద్యం అది వెలిగిద్దామని వెళ్తున్నామండి. లోపలైతే ఇంక దీపం అది ఏం పెట్టడానికి అవ్వదు కదండీ! ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరే దీపం అది పెట్టేసుకోవాలి. ఇక్కడే నైవేద్యం అది పెట్టేసుకొని మొత్తం ఇక్కడే నార్మల్ పూజ అది కంప్లీట్ చేసుకోవడమే. ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ పూజ చేసుకోవచ్చండి. ఆ పక్కనే తప్పిడి గుళ్ళు కూడా ఆడుతున్నారు.